మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొక్కటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఆపరేషనల్ ఫెసిలిటీ కోసం మేము ఆగాల్సి వచ్చింది. నీ ఫెసిలిటీ మొత్తం అర్థమైంది నాకు. అంటే ఇప్పుడు కారులను తీసుకొచ్చి మమ్మల్ని బలవంతం చేస్తావా చెప్పు. మళ్ళీ ఇప్పుడు హడావిడిగా వచ్చి తొమ్మిది స్టార్ట్ చేస్తారు సార్. వద్దు సార్ అని మేము అన్నాం. అంటే ఎస్ఐ గారు ఏమన్నా అంటే వాళ్ళకు పర్మిషన్స్ ఉన్నాయి పోయి ఎక్కడి నుంచి వచ్చినారో తెలియదు, మీరు ఇట్లా చేయొద్దు, మేము చేస్తాం, మీద కేసు పెట్టాలి చేస్తాం. మేమేమన్నామంటే సార్ ఎస్ఐ గారు మీరు పోలీసులు, మీరు మమ్మల్ని కూడా ఆలోచించాలి కాబట్టి మేము ఊరోళ్ళం అడుగుతున్నాం సార్. వాళ్ళకి ఎట్లా వచ్చినా పర్మిషన్ తెలియదు, చాలా ఏళ్ళని తిరుగుతుంది సార్. మేము పర్మిషన్ రాకుండా చేస్తాం. గ్రామ పంచాయతీ ఊరోళ్ళందరూ ముక్కుమడిగా వద్దనే అన్నాం సార్. లేదు మాకు వచ్చినా అంటే ఎట్లా వచ్చినా మాకు తెలియదు సార్. ఇప్పుడు వాళ్ళు అన్నేళ్ళు ఆగిరు కదా సార్, మాకు కూడా ఒక 4 రోజులు 15 రోజులు సార్ ఏమన్నా అంటే లీగల్గా ఏమన్నా ఉంటే కోర్టు ద్వారా పోయి చూసుకోండి బాబు అంటే మేము కూడా పోవాలంటే మాకు కొంచెం టైం పడుతుంది. 15 రోజులు ఇన్నేళ్ళు ఆగి కదా సార్. వాళ్ళు 15 రోజులు 1 మంత్ ఆగమనండి. మేము కూడా వాళ్ళకి ఎట్లా పర్మిషన్ వచ్చింది, మా ఇండ్లు ఉన్నాయి, మేము చూపించుకుంటాం. జియాలజిస్ట్ వాళ్ళు ఉంటారు కదా సార్, అది నిజమా కాదని ఒకసారి వచ్చి సర్వే చేసిపోయారు సార్. పైన టెంపుల్ ఉంది సార్, నరసింహస్వామి టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఇక్కడ శివాలయం ఉంది సార్, ఇక్కడ ఏమో మసీదులు ఉన్నాయి. ఎప్పుడో జమాన్ ఆ గుట్ట రాయి దొంగతో మా ఊరికి వచ్చి ఇండ్ల మీద పడుతుంది సార్. అది ఫ్యాక్ట్. మీరు కూడా ఒకసారి వీలైతే టైం ఉంటే రండి చూడండి. మీరు మేము అట్లా వచ్చి వాళ్ళు వచ్చి సార్ జియాలజీలో వచ్చి పరిశీలించి ఊరు మీదనే గుట్ట ఉంది వద్దు అని చెప్పి వీళ్ళు 3 ఏళ్ళ కింద వచ్చేసారు. అంటే తొమ్మిదికి రాలేదు సార్, గ్రామ పంచాయతీ పర్మిషన్ గవర్నమెంట్ నుండి అఫీషియల్స్ వచ్చి సార్, డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు వచ్చి చూసిపోయారు. వాళ్ళకి నివేదిక ఇచ్చారు, ఇది కాదు, ఇది కరెక్ట్గా గుళ్ళు ఉన్నాయని. గుళ్ళు మొత్తం వాళ్ళని మేమే చూపించుకోండి సార్. నరసింహస్వామి గుడి ఉంటుంది, ఎవ్రీ ఇయర్ మేము జాతర అవుతాం సార్. ఆడికి వస్తాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి శివాలయం ఉన్నది కదా సార్, ఇవన్నీ గుట్ట మీదనే ఉన్నాయి. ఇండ్లు కూడా గుట్ట మీద ఉన్నాయి సార్. వాళ్ళదంతా ధృవీకరించి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు సార్. ఆగిపోయింది అప్పటి నుంచి. తర్వాత లోపల ఏదో ఒకటి ఏదో చేసేది సార్, గుడిపుటానికి చేసేది. అదంతా మేము ఊరోళ్ళందరం కలిసి వద్దు అంటే సరే వద్దు అని మళ్ళీ గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం వచ్చింది. మాకు మైనింగ్ వద్దు, మాకు వద్దని ఎమ్మెల్యే సమక్షంలో మైనింగ్ ఏడీని పిలిపించి వద్దు అన్నారు సార్. సరే అని ఊకున్నారు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు హఠావిధిగా వచ్చి మేము రోడ్ వేసుకుంటాం, మీ ఊరికి రానియం గడ్డ కడతాం, మీ ఊరికి డెవలప్ చేస్తాం, అది అంటారు సార్. ఊరే పోతుంది సార్ గుట్టదంతా. దయచేసి మీకు దండం పెట్టేది ఏంటంటే ఒకవేళ వాళ్ళు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, బంగారే సార్ మేము చెప్పిన వద్దన్నారు సార్, రామన్నారు సార్. వీళ్ళు అదే ఎమ్మెల్యే సమక్షంలో జరిగిందండి. ఆయన సమక్షంలో మైనింగ్ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చింది, ఆయన సమక్షంలో మేము ఇవ్వట్లేదు అని సర్పంచ్ వాళ్ళు పిలిస్తే మేము ఇవ్వలేదు అని ఏకగ్రీవ తీర్మానంగా అందరు వద్దన్నారు సార్. అయితే ఊకున్నారు ఆయన. తర్వాత ఇది ఇప్పుడు జరుగుతుంది, ఎలక్షన్ల తర్వాత మొదలైంది మళ్ళీ. అందుకే మీరు అన్నది పాయింటే సార్, మేము అదే అంటున్నాం. మేము వాళ్ళని ఏమనలేమో, మేము వాళ్ళతో ఢీకొనలేము, కానీ మాకు టైం ఇవ్వండి సార్. ఇన్నేళ్ళు ఆగిరు కదా, మాకు ఒక నెల 15 రోజులు టైం ఇవ్వండి. మీరు అన్న ప్రాసెస్ ప్రకారం మేము ఊరోళ్ళం కదా సార్, పోతాం. మాకు తెలియదు, ఒకటి ఇవాళ వస్తాడు, ఒకటి రేపు వస్తాడు, అట్లా మాకు కొంచెం ఒక 4 రోజులు టైం ఇవ్వండి, అందరం కలిసి పోతాం. రిటర్న్ సార్ ఎమ్మెల్యేకి చెప్పారు, ఇంకా మరి రిటర్న్ అయితే తెలియదు సార్ మాకు. అంటే వీళ్ళు అదే పాత పర్మిషన్, ఇప్పుడు మళ్ళీ 2001 తర్వాత కాలేదు, అదే పర్మిషన్ పాత పర్మిషన్ కాదు తీసుకొని అవుతుంది సార్. దయచేసి మీరు అర్థం చేసుకోండి సార్. పాతదే మళ్ళీ తీసుకొచ్చారు వీళ్ళు. మేము చెప్పింది వీళ్ళు పరిగణలోకి తీసుకొని ఆగి మళ్ళీ వచ్చారు. వాళ్ళకి పర్మిషన్ పాత దాని నుంచి 20-30 ఏళ్ళు ఇస్తారు కాబట్టి 10-20 సంవత్సరాలు ఇస్తారు. దాంట్లో ఒక పాయింట్ ఏముంది సార్ అంటే గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఉండాలి సార్. ఆ తీర్మానము మరి వాళ్ళు మీరు కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడగాలి. మీరు ఆ తీర్మానము దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం చేసిరా అనేది మీరు కన్సల్ట్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగాలి. డిపార్ట్మెంట్ వాళ్ళని ముందల ఎమ్మెల్యే గారు పిలిపించి వాళ్ళని మమ్మల్ని అందరూ పిలిపించారు సార్. ఒప్పుకోలేదంటే గారు ఎట్లా తీస్తావు అని అడిగితే ఆయన ఆగిపోయింది సార్. ఆగిపోయిండు. మేము కూడా మళ్ళీ గ్రామ పంచాయతీ ఏం చేసిందో మాకు మైనింగ్ అవసరం లేదని గ్రామ పంచాయతీ మొత్తం ఏకగ్రీవ తీర్మానం ఇచ్చి మేము కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాం, మైనింగ్ ఏడీకి ఇచ్చినాం సార్. ఇంకా రారు పోరని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా ప్రజాప్రతినిధి కదా సార్. అట్లా చెప్పినందుకు మేము ఒప్పుకుంటాం సార్. రారు వాళ్ళు అని జియాలజీ రిపోర్ట్ కూడా అసలు తీయనికి వీల్లేదని ఇచ్చారు సార్. వీళ్ళకి ఇచ్చిరారు. కాకపోతే మీరు దయచేసి మేము పీపుల్ సార్, ఇక్కడ ఉండేటోళ్ళం, పల్లెటూళ్ళు, ఇక్కడ బతుకుదేరు కష్టం, బస్సులు రాక సగం మంది పిల్లలు అన్ఎడ్యుకేటెడ్ అయ్యారు. మా ఎమ్మెల్యే గారు వచ్చినాక ఫాస్ట్ అయిన వరకు ఆయన మా ఊరికి బస్సు ఇస్తారు అనుకున్నాం, కానీ ఇట్లా బుల్డోజర్లు దింపుతాడని మేము అనుకోలేదు. ఆయన ఏమంటున్నా ఓల్డ్దే రివ్యూనల్ చేస్తారు కాబట్టి మీరు మాకోసమే సార్ పోలీస్ డిపార్ట్మెంట్. మేము ఊరిలో అప్పీల్ చేస్తున్నాం, మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము వెళ్తాం, లీగల్ వెళ్తాం, కాదన్నప్పుడు చూద్దరు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రాపర్గా పర్మిషన్స్ ఉన్నాయి, చెప్పేది నువ్వు మీరు అనవసరంగా అడ్డుకొని అవన్నీ విషయం చేస్తే బాగుండదు. మీరు ఏమన్నా ఉంటే మీరు అసలు డిపార్ట్మెంట్ లెటర్ పెట్టుకోండి, వాళ్ళు వచ్చి చూస్తారు. అంతేగాని వచ్చేసి మీరు పర్మిషన్ మా ఊరు పర్మిషన్ ఉండాలి. మా ఊరు పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఉందంటే మా ఊరు పర్మిషన్ లేదండి, మా ఊరు పర్మిషనే లేదు కదా. అవునండి, ఇప్పుడు మా ఇల్లు కూడా కొడుతుంటే మమ్మల్ని అడగొద్దా? మా ఇల్లు కూడా కొడుతున్నప్పుడు మేము అడగొద్దా సార్? అవునండి, చూడ మీరు రండి సార్, ఊర్లోకి రండి, మీరు రండి సార్. చెప్పేది నువ్వు సార్ మేము పిల్లలం సార్. సరే మేము చిన్న ఏజ్, ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇస్తే ఎన్ని పనులు అయితే సార్. ఇది మా బతుకుదేరు గురించి సార్ మేము అనేది. పొలం కాదు, ఒక ఇల్లు కాదు, ఊరు.
నమస్తే అండి, నా పేరు బంగారయ్య. మాది మైలార గ్రామం, బల్మూరు మండలం. మా గ్రామంలో గుట్ట ఉంది, మైలారం గుట్ట అని. గుట్ట మీదనే మా ఇండ్లు ఉంటాయి సార్. మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది, సగం ఊరు గుట్ట మీద ఉంటుంది, సగం ఊరు గుట్ట కింద ఉంటుంది. గుట్ట పైన మొత్తం మాలా మాదిగోళ్ళ ఇండ్లు ఉన్నాయి, ఎస్సీల ఇండ్లు. గుట్ట కింద వేరే వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. దయచేసి 2000 మాది మైలార గ్రామము. మా మైలార గ్రామము ఉమ్మడి గ్రామ పంచాయతీ కింద ఉండే తరతరాలుగా. మా ఉమ్మడి గ్రామ పంచాయతీ అనంతవరంలో అంబగిరి, నర్సాయపల్లి, మైలారం, అనంతవరం కలిపి ఒక గ్రామ పంచాయతీ ఉండే సార్. మొన్న తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు విభజించినప్పుడు మైలారం కూడా గ్రామ పంచాయతీ అయింది. అప్పుడు మాకు సర్పంచ్ ఉన్నాడు, మాకు బాడీ ఉంది, డిప్యూటీ సర్పంచ్ ఉన్నాడు, అందరు ఉన్నారు. ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నరసింహరావు అనే ఒక కాంగ్రెస్ కార్యకర్త ఉండే. ఆయన ఊర్లో నలుగురిని, ఆయన గురించి మీకు కూడా తెలుసు చరిత్ర, ఊర్లో నలుగురు నంచుకుంటాడు. వాళ్ళ నలుగురితో మొత్తం నడిపిస్తాడు, పటేల్ పట్వారీ గిరి లెక్క. అప్పటి నుంచి నడిపించుకుంటూ వచ్చి ఆ నలుగురితోటి దొంగతనంగా తీసుకొని అప్రూవల్ ఇచ్చిండు మైనింగ్ వాళ్ళకు. అప్పుడు ఎప్పుడో ఇచ్చిండు. మేము మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ గోల బాలరాజు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా జరుగుతుంది అంటే, ఏమయ్యా గ్రామ పంచాయతీ తీర్మానం ఉందా అంటే, లేదు సార్ అది దొంగతనంగా ఇచ్చిరన్నారు. ఇప్పుడున్న సర్పంచ్ అంటే మొన్నటి దాకున్న సర్పంచ్ ఎల్లికంటి శ్రీనివాసులు, డిప్యూటీ సర్పంచ్ బాలేశ్వరమ్మ కూడా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చిర్రు, మైనింగ్ ఏడీ వచ్చిర్రు. వాళ్ళ సమక్షంలో అడిగితే మేము ఇయ్యలేదు సార్, అది తప్పుడు తీర్మానం అని చెప్పి కొట్టేసిరు. అప్పుడు మైనింగ్ ఏడీకి ప్లస్ మైనింగ్ ఎవరైతే ఉన్నారో లీజుకు తీసుకుని ఆయన వచ్చిర్రు. ఆయన పని చేయనన్నాడు, ఏడీ కూడా చేయొద్దని చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారినాక ఇప్పుడు వచ్చి మేము పని చేస్తామని జెసిబ్ తీసుకొని పని చేస్తారు సార్. మా మైలారం గుట్ట మీద పురాతనమైన శివాలయం ఉంది సార్. ఈ శివాలయం ఉమామహేశ్వరానికి ఉత్తర ద్వారము, ఉమామహేశ్వర శివాలయం. మేము ప్రతి శివరాత్రికి ఉత్సవాలు చేసుకుంటుంటాము. పైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ప్రతి సంక్రాంతికి మేము బోనాలు వెళ్తాం సార్, ఉత్సవం చేసుకుంటాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, పక్కన కబరస్థాన్ ఉంది, ముస్లిం సమాధులు పాతాయి. ఇంకోటి అంతేకాకుండా మా పల్లె ప్రకృతి వనం ఈ గుట్టపైనే ఉంది. జాతీయ పక్షి అయినటువంటి నెమలి గుట్టల మీద వందల సంఖ్యలో ఉన్నాయి సార్. ఇవన్నీ డిస్టర్బ్ చేయాలని, ఏదో మైనింగ్ ఉందని, మైనింగ్ ఆయన అంటాడు, మైనింగ్ లీజుకు తీసుకున్న ఆయన, ఇది ఖనిజ సంపద, మైనింగ్ ఖనిజ సంపద, గవర్నమెంట్కి ఆదాయం వస్తాడు అంటారు. జనాలు లేని గవర్నమెంట్ ఎక్కడ ఉంది సార్? బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ కదా సార్, ప్రజల కోసం ఎన్నుకోబడిన గవర్నమెంట్ కదా. ఆ ఎమ్మెల్యే దానికి వచ్చి ఆపిండి, ఈ ఎమ్మెల్యే కూడా ఆపాలి కదండి. మేము వంశీకృష్ణ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అందరు కలిసి ఓట్లు ఇష్టం సార్ మీకు. దయచేసి మీరు మా కోసం పనిచేయాలి, కాంట్రాక్టర్ల కోసం కాకుండా. దయచేసి మీరు మా బాధ వినమిస్తున్నాం మేము. మీరు దయచేసి వినండి. అప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చారు, ఎవరైనా వస్తే నేను ఆపుతున్నారు, మీరు దయచేసి ఆపండి. మేము మీ ఎంబడి ఉన్నాం కాబట్టి మీరు కూడా ఊరికి రాకుండా ఆపండి. మీరు ఊరు చూడండి, గుట్టపైన ఇండ్లు ఒక రాయి గదిలు ఇచ్చినంటే వచ్చి ఇల్లు మీద పడుతుంది. మాకు ఎవరు గవర్నమెంట్ ఎట్లాంటి పెద్ద సహాయాలు చేయలేదు. మొన్న పడ్డది, రోడ్డు లేదు, నీళ్లు లేవు, బోర్డింగ్లు బాయిలకు కొట్టుకొని తాగుతున్నాం. మా బతికేదో మేము బతుకుతున్నాం. మాకు మీరు సాయం చేయకున్నా సరే కానీ ఇటువంటి పనులు మాత్రం చేయకండి దయచేసి. గుళ్ళు ఉన్నాయి, ఊరు బతుకుదరుగు ఉంది. మాకు రాళ్ళు కదిలిస్తే మా ఊరు మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి దయచేసి మాకు మైనింగ్ ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా మైనింగ్ ఆపాలని కలెక్టర్ గారికి చెప్పాలని మేము కోరుకుంటున్నాం సార్. దాదాపు మా విలేజ్లో ఒక 1000 ఇండ్ల దాకా ఉంటాయి సార్. దయచేసి మా చిన్న పల్లెటూరు, మా ఊరికి బస్సు లేదు సార్. పిల్లలు చదువుకోకుండా డ్రాప్ అవుట్ అయిపోయారు. ఒక బస్సు వేయండి. మైలారం విధంగా అంబగిరి కంటే డిపో మేనేజర్ని 100 సార్లు 20 30 అప్లికేషన్లు ఇచ్చినాం, ఒక్కసారి పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే మా ఊరోళ్ళు. ఇప్పుడు మేము పోయి మా ఊరిని తవ్వకండి, గుట్ట మీద ఇండ్లు ఉన్నాయంటే పోలీస్ ఫోర్స్ వచ్చింది, ఎస్ఐ గారు వచ్చారు, సిఐ గారు వచ్చారు. సిఐ గారిని ఎస్ఐ గారిని అదే అడిగిన, వాళ్ళకి ఆర్డర్ కాపీ ఉందని చెప్పారు. సార్ వాళ్ళ ఆర్డర్ కాపీ ఎట్లా తెచ్చుకున్నారు సార్, మా పర్మిషన్ లేకుండా అడిగితే ఏమో మాకు తెలియదు, మీరు కూడా లీగల్గా వెళ్ళమన్నారు. మేము దయచేసి మేము కూడా లీగల్గా వెళ్తాం, మాకు టైం కావాలి. ఇప్పుడు ఆయన వచ్చి వర్క్ చేసుకుంటా మీకు మీ ఊరికి బడి కట్టిస్తా, గుడి కట్టిస్తాను. ఆయన ఎవరండి కట్టడానికి? మా ఊరికి గవర్నమెంట్ లేదా? ప్రైవేట్ కాంట్రాక్టర్ ఎందుకు కట్టియాలి? 20 ఏళ్ళు వర్క్ చేస్తాడంటే ఆయన. 20 ఏళ్ళు వర్క్ చేస్తే ఊరు ఉంటుందా సార్? అవసరం లేదు మాకు. మస్తు ఉన్నాయి. కడపలో మన యురేనియం తీసి ఏమైంది సార్, అది ఏదో ఖనిజం ఉందని పల్లె ఊర్లన్నీ నాశనం అయిపోయినాయి, లంగ్స్ ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు రేపు ఇక్కడ మన అమరాబాద్ గుట్టలలో యురేనియం ఉంది, తీస్తామన్నారు. కేసీఆర్ గారు ఏకకంఠంతో అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్కి పంపించారు తీయొద్దని. మరి మా ఊర్లో కూడా అట్లా ఎందుకు చేయరు సార్? ఎమ్మెల్యే గారు దయచేసి మా ఊరు గుట్ట తొమ్మొద్దండి, తొమ్మకుండా మీరే అడ్డుకోవాలి, వాళ్ళని వాపసు పంపించేటట్టు. నా పేరు రమేష్ గౌడ్, మైలారం. ఇక్కడ గత ప్రభుత్వం గుడకంగా మైనింగ్ మాఫియా ఇంతకుముందుకు ఇట్లా ఎన్నోసార్లు వీళ్ళు ఈ గుట్ట గురించి పాకులాడుకుంటా రావడం జరిగింది. గ్రామస్తులం అందరం కలిసి వాళ్ళని అడ్డుకొని ఆపడం గుడకంగా జరిగింది. గత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, శాసనసభ్యులు గోల బాలరాజన్న గారి దగ్గరికి గుడకంగా వెళ్ళడం జరిగింది, కలెక్టర్ దగ్గరకు వెళ్ళడం జరిగింది మేమందరం కలిసి. గత ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మైనింగ్ ఏడీని వాళ్ళని పిలిపించుకొని ఈ గుట్టకు మైనింగ్ తీసే అర్హత లేదని ఆపేసిండు. మొన్న రీసెంట్గా ఏమైందంటే ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు కాబట్టి
ప్రజల క్షేమం కోసనికే ప్రభుత్వాలు పనిచేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఉడకంగా ఈ గుట్టకు మైలారం సంబంధం దీని గుట్ట పైన వన్యప్రాణులు జాతీయ పక్షి నెమలి గుట్టకు అనుసంధానించుకొని ముస్లింల సమాధులు ఇక్కడ శివాలయము ఆ గుట్ట పైన ఇది మారెమ్మ లక్ష్మీనరసింహ స్వామి అక్కడ మేము ప్రతి ఇయర్ సంక్రాంతికి జాతర సాగిస్తాం. ఇంకొకటి ఏంటంటే ప్రకృతి రమణీయమైనటువంటి గవర్నమెంట్ ఎన్నో ఖర్చు పెట్టి ఇక్కడ పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డు ఇక్కడ క్రీడా మైదానం ఇలాంటివి ఎన్నో మంచిగా పనులు చేసింది కాబట్టి అవన్నీ దాన్ని ఏది దృష్టిలో పెట్టుకోకుండా ఈ మాఫియా మైనింగ్ అనేటోళ్ళు ఇవన్నీ మొత్తం తొలగించుకోవాలని ఇక్కడ ఉన్న సంపదని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని తీసుకెళ్ళడానికి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టి ఏదో విధంగా పోలీసులతోటి అడ్డు పెట్టుకొని ఈ గ్రామస్తులను అందరిని అడ్డుకొని తీసుకుపోవాలని అనుకుంటున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ మైనింగ్ మేము జరగనీయము. ఎంత దూరం అయినా కానీ మేము వెళ్ళడానికి సిద్ధం. సార్ నాది బల్మూరు మండలం. మాకు నిరుడు బారాస్తానికి వస్తే గుట్ట ఆపిండు సార్. ఈ ఏడు వంచి కూర్చున్న దానికి మాకు ఇంటికాడ కృషి చేసుకొని నేను గుట్ట ఆపుతున్నాడు. వంచి చూస్తున్నా గుట్ట ఆపలే. గుట్ట ఆపకుండా ఏం చేసిండు మొత్తం వచ్చిర్రు. ఇంతవరకు వంచి కూర్చున్నా ఇంతవరకు ఇక్కడికి రాలే. మాకు ఒకటి చిన్నకేల గుడి ఉంది, అది వెంకటేశ్వరులు ఉన్నాడు, మళ్ళా నరసింహదేవుడు ఉన్నాడు, ఇతర శివాలయం గుడి ఉంది, మారేమ్మ దేవుడు ఉన్నాడు, ఇదేమ్మ దేవుడు ఉన్నాడు. ఇక్కడ మొత్తం మాదిగా మొత్తం ఇల్లు ఉన్నాయి. మొత్తం ఒక కలిస్తే మొత్తం ఇల్లు అన్నీ కూలుతాయి సార్. ఈ అన్న మాకు ఎందుకు రాడు? ఒకటి దయచేసి ఎంత చెప్పినా వస్తలేడు. మా గుట్టను ఎప్పుడైనా తొలగించవద్దు. అన్ని నవ్వులు జీవాలు అన్నీ బతున్నాయి మా గుట్టన. ఏమన్నా తవ్వితే మా ప్రాణాలు చచ్చిపోతాయి. ఆ గుట్ట కానుకొనే మా ఇల్లు ఉండేవి. ఒక రాయి వచ్చి పడితే మేము చచ్చిపోతాం. మా ఊరు డెవలప్ చేయకుండా సరే కానీ మా గుట్టనైతే పెద్దగా ఉంచాలి. మాకు ఊరిని చేయకుండా సరే కానీ మా గుట్టనైతే ఏది గెలకూడదు సార్. అలా అందరికి నమస్కారం సార్. నాది మైలారం గుట్ట తీయాలని వచ్చిర్రు. వస్తే మైలారం గుట్ట తీయొద్దని మేము అందరం అంటున్నాం. ఊరు మంది వచ్చినాం. వస్తే తీస్తామని వాళ్ళు అంటుర్రు. వాళ్ళు అన్నందుకు వద్దు, గుట్ట మాది. ఇప్పుడు మమ్మల్ని పొలాలు ఓనిస్తలేరు. ఏ ఒక్కదానికి పొలం ఓనిస్తలేరు. గుట్ట కోతున్నాం, కట్టెలు కొట్టుకుంటున్నాం, పెళ్లి చేయాలంటే పందిరి సామాన్ తెచ్చుకుంటున్నాం, వాకిర్లలో వేసుకుంటున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం. గుట్ట నుంటే పందిరి సామాను, పొయ్యిల కట్టెలు గుట్టల నుండి. ఇప్పుడు గుట్టన ఏంది? ఇప్పుడు శివాలయం గుడి ఓటింది, మారేమ్మ ఓటింది, నరసింహస్వామి ఓటున్నాడు, వెంకటేశ్వరులు ఓటున్నాడు. అందరికి యాడ మేము పండుగలు చేస్తాం. ఈడ ముస్లింల సమాధి ఉంది. ఇవన్నీ కాదని గుట్టను తీస్తామని వస్తుర్రు. గుట్ట మటుక ఎన్ని రోజులు ఉన్నా గుట్ట తీయొద్దు. తీస్తే మా ప్రాణాలు ఎంతనో ఆ గుట్ట అంతా. అవన్నీ జోలేంది. గుట్ట పోతే మా ప్రాణాలే గుట్టనే మా ప్రాణాలు. గుట్టన కూడా ఉన్నాయి ఇండ్లు, గుట్టకి ఇండ్లు ఉన్నాయి. గుట్ట కింద కదిలిస్తే మా ఇండ్లు కదులుతాయి, ఇండ్లు పోతాయి, మా ఇండ్లు కూలుతాయి, కదులుతాయి. ఆ గుట్ట అయితే తీయొద్దు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.